ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో కీలక అడుగు పడింది. దేశ విదేశాల్లో పరిశ్రమలు నడుపుతున్న ఆంధ్ర పారిశ్రామికవేత్తలు తమ సొంత ప్రాంతంలో అభివృద్ధికి ముందుకొచ్చారు. సుమారు 70 చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా 2,000 మంది ఉపాధి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో ఏపీఐఐసికి చెందిన 86 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమల కోసం కేటాయించింది. అమరావతి పారిశ్రామికవేత్తల సంఘంలోని 71 మంది సభ్యులకు ఈ స్థలం అందజేసింది. ఇందుకు సర్కార్ ఎకరాకు 8 లక్షల రూపాయల ధర నిర్ణయించింది. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు ద్వారా సుమారు 2,000 మందికి ఉపాధి కల్పించాలన్నది లక్ష్యం. వీరపనేనిగూడెంలో ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని పారిశ్రామికవేత్తలు పరిశీలించారు. 300 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ గవర్నమెంట్ భూమి ఇక్కడ వేకెంట్గా ఉన్నది. ఇక్కడ వీరికి అవకాశం కల్పించాలని కోరిన నేపథ్యంలో దీన్ని ప్రాసెస్ అంతా పూర్తి చేశామండి. ఇక్కడ లేఅవుట్ కూడా పూర్తి చేశాము. అమరావతి పారిశ్రామికవేత్తల సంఘం ద్వారా చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటులో ప్రవాసాంధ్రుల సంఘం ఎన్ఆర్టీఏ కీలక పాత్ర పోషించింది. పారిశ్రామికవేత్తలకు భూముల కేటాయింపులో సహకారం అందించింది. The NRT therefore we want to bring in investments to the state. We want to encourage NRIs to come back to develop something to put back what they have received here. So that is the main purpose. హైదరాబాద్లో ఉన్న పరిశ్రమలకు అనుబంధంగా వీరపనేనిగూడెంలో సంస్థలు ఏర్పాటు చేస్తామని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. మాతృభూమి అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి ఇది కీలక అవకాశం అంటున్నారు. 30 సంవత్సరాల క్రితం అక్కడ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ప్రారంభించి దగ్గర 200 నుంచి 300 మంది ఎంప్లాయ్మెంట్స్ మేము ఇస్తున్నాం. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ దగ్గర 70 నుంచి 80 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నాం. ఆ కంపెనీస్ను ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూడా పెట్టి ఎక్స్పాన్షన్ చేసి దగ్గర ఇక్కడ కూడా 10 నుంచి 15 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తోటి 300 నుంచి 400 మంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం. వీరపనేనిగూడెంలోని స్థలాలను త్వరగా చదును చేసి తమకు అప్పగిస్తే ఏడాదిలోగా పరిశ్రమలు స్థాపించి ఉత్పత్తుల తయారీ ప్రారంభిస్తామని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. నవ్యాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి వీరపనేనిగూడెం సెజ్ ఒక రకంగా తొలి అడుగుగా చెప్పుకోవచ్చు. ఇదే స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగొన్నాయని చెప్పి ఇక్కడికి వచ్చిన పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు. భవిష్యత్తులో ఇదే పందాను ప్రభుత్వం కొనసాగిస్తే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కూడా దొరికే అవకాశం ఉందని చెప్పి వారంతా అంటున్నారు. కెమెరామెన్ భాస్కర్తో నాగాంజనేయులు, ఈటీ న్యూస్, విజయవాడ.